వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ విజయధుంది విమోగించిన అనంతరం ప్రభుత్వ వైపు హోదాలో తొలిసారి వేములవాడ వెళ్లారు. ఆది శ్రీనివాస్కు జిల్లా సరిహద్దుల్లో పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికాయి. భారీ ర్యాలీలో వేములవాడకు వచ్చిన ఆది శ్రీనివాస్ రాజన్నను దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత వేలు నియోజకవర్గ కేంద్రంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆ రాజన్న ఆలయంలో ఇప్పటికే స్వామిని దర్శించుకొని శాసనసభ్యుడిగా అవకాశం కల్పించి ప్రజాసేవ రాజన్న దగ్గరకు వచ్చే భక్తులు సేవ చేసే అవకాశం కల్పించినందుకు స్వామివారికి స్వామివారికి దర్శించుకొని వారిని వేడుకోవడం కూడా జరిగింది. అందరూ బాగుండాలని చెప్పని ఆ వెంటనే ప్రభుత్వ విప్గా కూడా నియామకం అయిన సందర్భంలో ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి పేదల దేవుడిగా కోరిన కోరికను తీరిస్తే వెంటనే కోడమెక్కి చెల్లిస్తున్న నానుని ఈ దేవాలయానికి పేద ప్రజల కొంగు బంగారమైనటువంటి రాజన్నను శాసనసభ్యుడు అయినప్పుడు దండం పెట్టుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు శుభం జరగాలని అందరికీ మంచి జరగాలని చెప్పని వేడుకోవడం. మరి 15 రోజుల లోపలే నాకు ప్రభుత్వ విప్పుగా అవకాశం రావడం ఆ దేవుడి దయనే రాజన్న దయని చెప్పినటువంటి భావనతో రాజన్నకి ఈరోజు మళ్ళీ మొక్కులు చెల్లించుకునే క్రమంలో వారికి ఈరోజు దర్శించుకొని మా యొక్క మొక్కును చెల్లించుకోవడం జరిగింది.